మరేం పర్వాలేదమ్మా. మీ భర్తని మనసులో తలుచుకుని ఆ అమ్మవారిని స్మరించుకుంటూ మీ చేత్తో మీరే మీ మెళ్ళో వేసుకోవచ్చు. ఏం కాదు. అవునత్తయ్య, చిన్నమామ ఎక్కడున్నా త్వరగా నీ కళ్ళ ముందుకు రావాలని గట్టిగా అమ్మవారిని మొక్కే చెప్తా. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. మీ అమ్మ హంతకురాలన్న నిజాన్ని నువ్వు మార్చలేవు. అలాగే ఆ హంతకుడు తిరిగి ఇంటికొచ్చి మొహం చూపించలేడు. ఆ అలపాటు అత్తేంటి మొహం అలా పెట్టింది? నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓం మహాలక్ష్మీ చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. మమ్మీ, ఇంకా ఎంతసేపు? చివర్లోకొచ్చేసాంలే, అయిపోతాదిలే అమ్మీ, ఉండు. ఈ పిల్ల కోడి తల్లి కోడి తలకాయలాడిస్తూ ఏం మాట్లాడుకుంటున్నారు? అవును, వచ్చినప్పటి నుంచి వినయ్ ఇంట్లో కనిపించట్లేదు. ఏమైనట్టు? నా చెల్లి పూజకొస్తుందని కావాలని వినయ్ని హైడ్ చేశారా? లేక సైడ్కి ఏమైనా కథలు మొదలు పెట్టారా? అమ్మా కృష్ణవేణి గారు, నే చెప్పినట్టుగాని మీరు మీ భర్తని మనసులో తలుచుకుని ఆ మంగళసూత్రాన్ని మీ మెళ్ళో వేసుకోండి. అవును సార్, మీరు త్వరగా రండి సార్. ఎలా అయింది? అయినా ఈరోజు సండే కదా, మిషన్స్ ఏవి రన్ అవ్వు కదా. చెప్పండి మేడం. మెకానిక్ ఇంజనీర్ కి ఫ్యాక్టరీలో ఏ పని లేదా? అది మేడం, తను బయట రోడ్లపైన పాటలు పాడుతూ పాత కార్లు రిపేర్లు చేస్తూ గాలికి తిరుగుతున్నాడయ్యా. అలా వదిలేస్తే ఎలా? అది మేడం, ఆ వెంకీ సార్ మీకు భర్త అని. నా భర్త అని నువ్వు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. తన బాధ్యతని నేను నీకు గుర్తు చేస్తున్నాను. మేడం, ఏం చేయమంటారో చెప్పండి మేడం. ఆర్డర్ వేయండి మేడం, మిగతాది నేను చూసుకుంటాను. జాగ్రత్తగా విను. ₹1,00,00,000 నష్టం వచ్చినా పర్లేదు, ఆ మెషిన్స్ ని పాడు చేసైనా సరే వెంకీ గాడికి ఒక 3 రోజులు డే అండ్ నైట్ ఫ్యాక్టరీలో పని పెట్టాలి. అలాగే మేడం. హలో నిరంజన్, అడుగుతుంది నిన్నే. షార్ట్ సర్క్యూట్ ఎలా అయింది? సరే సరే, నేను వస్తున్నాను. ఏమైంది మనోడా? ఫ్యాక్టరీలో చిన్న పని తాతయ్య, కంగారేం లేదులే. పూజ అయిపోయింది కదా, వెళ్ళేసి వస్తాను. అమ్మా విద్య, పదండి, మిమ్మల్ని డ్రాప్ చేసి వెళ్తాను.
అమ్మీ పా మనం కూడా వెళ్దాం. మీరెక్కడికి అఖిలా? తాతయ్య ఈ రోజు నా ఫ్రెండ్ కి పెళ్లి చూపులున్నాయి. పూజ అయిపోయాక అమ్మతో కలిసి వస్తానని నా ఫ్రెండ్ కి మాట ఇచ్చాను. అమ్మ అదే గుర్తు చేస్తుంది. అమ్మవి పద వెళ్దాం, లేట్ అవుతుంది. పంతులు గారు ఈ తాళిని తీసేయచ్చునా? తీసేయండి అమ్మా. ఆ. పా అమ్మీ, టైం అవుతుండది. మనవడికి ఉన్నట్టుండి ఫోన్ రావడం, తను వెళ్ళిన వెంటనే